హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎగ్ మక్రోనీ చేసుకున్నాము. దాని ప్రాసెస్ ఇక్కడైతే చూపించబోతున్నాను. ముందుగా దబర్లో వాటర్ తీసుకొని రా సాల్ట్ అయితే వేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి. ఇంతలోపు పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమోటా అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాను. మక్రోనీ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్లో వేసుకోబోతున్నాను ఈ మక్రోనీని. ఫస్ట్ వాటర్ అయితే ఎందుకు బాయిల్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకుంటే తొందరగా మక్రోనీ అయితే ఉడికిపోతుంది. అందుకే బాయిల్ చేసుకున్నాను. మక్రోనీ వేసుకున్న తర్వాత గంటెతో అయితే కలబెట్టుకుంటున్నానండి. ఈలోపు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఉద్దిపప్పు అయితే అవి బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ అయితే వేసుకుంటున్నానండి. దాని తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్లో. బాగా వేగాలండి శనగపప్పు, మినప్పప్పు కూడా. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే ఎర్రగడ్డ అయితే మాడిపోతుందండి. ఇక్కడ ఇవి కూడా బాగా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమోటా అయితే వేసుకుంటున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే రా సాల్ట్ తీసుకుంటున్నానండి. టమోటా బాగా ఉడుకుతుంది, అందుకోసమే రా సాల్ట్ అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొద్దిగా ఉడుకుతూ ఉందండి ఇది. ఇప్పుడు టమోటా కూడా 50% అయితే ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత టమోటా అయితే పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. దాని తర్వాత కారం పొడి కూడా వేసుకున్నానండి. కారం పొడి మీకు తగినంత వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం పచ్చిమిరపకాయ వేసుకుంటాం కాబట్టి ఎంత కారం అయితే తినగలుగుతామో అంత అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ మసాలాలో అయితే ఎగ్స్ అయితే కొట్టుకుంటున్నానండి. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే అన్ని ఎగ్స్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిసేపు వదిలేసిన తర్వాత చాలా ఫ్లఫీగా వచ్చిందండి. చూడ్డానికి బాగుంది కదా, కానీ బాగుండదు అట్లే వదిలేస్తే. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము పొడి పొడిగా రావడానికి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా, లేదంటే ఎగ్ అయితే మాడిపోతుంది. ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడైతే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా అయితే దీంట్లో వేసేస్తున్నాను. దీన్ని పాస్తా అంటారు, మక్రోనీ కూడా అంటారండి. ఇప్పుడు ఇదంతా దాంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పైకి కిందికి. ఎందుకంటే ఎగ్ అయితే మక్రోనీకి పట్టాలి, లేదంటే కొద్ది కొద్దిగా అక్కడక్కడే మిగిలిపోతూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. బ్రేక్ఫాస్ట్లో అయితే బాగా ఉంటుంది తినడానికి. చాలా సులభంగా అయిపోతుంది. చాలా టైం తక్కువగా తీసుకుంటుందండి. ఇంతే అండి, ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది తినడానికి. ఇంకైతే సర్వ్ చేసుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.